చెప్పబడుతుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క సంకల్పాన్ని తిరిగి పలకండి. హరి ఓం శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసేన్నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణుభక్తి ఉదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్నవం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతకే. యస్యద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరిశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రగే. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే కృష్ణా కావేర్యోః
మధ్యప్రదేశే అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాదే షష్ఠే సంవత్సరాణం మధ్యే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మమ. భక్తులందరూ కూడా ముందుగా మీ యొక్క గోత్రాన్ని స్మరించుకోండి. మీ నక్షత్రము, మీ రాశి, మీ నామధేయాన్ని స్మరించుకోండి. మీ ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు మనసులో స్మరించుకొని స్వామివారిని చక్కగా ప్రార్థన చేసుకోండి. గోత్రోద్భవస్య నామధేయస్య సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయవీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం శ్రీనివాస కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ ఫలసిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య అనుకూల్య సిద్ధ్యర్థం లోకక్షేమార్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమినీలా సమేతస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్ శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ వైఖానస దివ్య భగవత్ శాస్త్రోక్త మార్గేణ కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. పాలకడలిలో శేషశయ్యపై పవలించిన శ్రీపతివో, వెండి కొండపై నిండు మనముతో వెలిగే గౌరీపతివో, ముగురమ్మలకే మూలపుటమ్మగా భువిలో వెలసిన ఆదిశక్తివో అన్నట్లుగా స్వామివారి యొక్క శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా సభక్తిపూర్వకంగా మనందరం వీక్షిస్తూ ఉన్నాం. యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే అని విష్ణు సహస్రనామాల్లో చెప్పబడినట్లుగా ఏ పురుషుడు కర్మలను ఆచరించే వేళ మంగళకరమైనటువంటి రూపాన్ని చూస్తూ భగవన్ నామాలను వింటూ స్మరిస్తూ భగవంతుని చింతన చేస్తూ హరిచరణాల విందాలపైననే భగవంతునిపై మనస్సు లగ్నం చేస్తాడో అతడు తిరిగి ఈ సంసార బంధంలో అడుగు పెట్టడు. శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవంలో భక్తుల యొక్క గోత్ర నామాలను స్వామివారికి తెలియజేయడం విశేషవంతమైనటువంటి ఒక గొప్ప సంకల్పం. అందుకనే లోకమంతా బాగుండాలని, లోకా సమస్త సుఖినో భవంతు అనేటటువంటి భారతీయ హృదయం ఏదైతే ఉందో అది సనాతనం. కావున మనం చేసేటటువంటి కైంకర్యం కానీ పనులు కానీ అన్నీ కూడా లోకా సమస్త సుఖినో భవంతు అనేటటువంటి ఒక మంగళకరమైనటువంటి వాక్కు సమానంగా కలిగి ఉండాలి. ఓం నమో వెంకటేశాయ. నివసతు హృదయ మే స్వాంగ్రే భక్తిన్ వితన్వన్ తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంగృగం స్మరామి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతగే. యస్యద్వ్రతభక్త్రాద్య పారిషద్య పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాస్రగే.
శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. ప్రాణానాగమ్య అద్య పూర్వోక్తయవంగుణ విశేషణ విశిష్టాగాం స్యాం శుభతిదో శ్రీ భగవదాగ్నేయ భగవత్కంకిరి రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీగపదే పురుషోత్తమశ శ్రీ భౌమనీలా సమేతస్య శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య ఏతద్ శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ వైఖానస భగవచ్చాస్త్రోక్త మార్గేణ క్రియమాన వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాన అంకురారోపణ బీజావాపన రక్షాబంధన అగ్ని ప్రతిష్ఠ మాంగళ్య పూజ ప్రధాన ప్రవేశ లాజ హోమాది సమస్త కర్మసో స్థండిల పరిధి పరిస్తరణాది సర్వోపకరణ ద్రవ్య సద్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదగార్థం చ సద్భిర్మహాజనై సహ సుపుణ్యాః కర్మ కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగ కర్కారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్త సుసమానశేష సరస్సరిత్సు పరిపూరితేషో అపో విగ్రహణన్ ప్రతిపాదయిష్యే గృణోమి దత్తాకం సుచరకం శర్మ. ఇదమాప శివ శవతమా శాంత శాంతతమా శుభా శవతమా పూత పూతతమా పుణ్య పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూత బ్రహ్మ పవిత్రేణ పూత సూర్యస్య రశ్మిభిః. అస్మిన్ కరకే ఓం ఏతే శతం వృణగే సహస్రం యజ్ఞయా పాశావితతా ప్రోత్రా తేభ్యో న ఇంద్రస్సవితోత విష్ణుర్విశ్వే దేవా అమంచంత వరదస్వస్య. ఓం భోః వ్రణమావాహగామి ఓం భువః ప్రచేతసమావాహగామి ఓం సవః రక్తాంబరధరమావాహగామి ఓం భూర్భువస్సవః గాదస్పతిమావాహగామి. వరుణాయ నమః పుష్పేనాసనం పరికల్పయామి. వరుణాయ నమః పాద్యమర్గమాచమనీయం సమర్పయామి. ఏతే స్నానప్లోత వస్త్రోత్తరీయాభరణోపవీత పుష్పగంధ ధూపదీప అర్ఘ్య నివేదన తాంబూలాది సర్వోపచారాః. వరుణాయ నమః. భగవాన్ సర్వాత్మకః సుప్రీతః సప్రసన్నా వరదా భవంతు. అస్మిన్ కర్మణి నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. ఓం విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర సమన్వితం సింహాసనే సమాసీనం పీతవాసోగ్నివర్ణకం శ్రీవత్సం బ్రహ్మసూత్రం చ కౌస్తుభం చ వినైవతం జయాపతిం శృంగకేతుం సుపుష్పరథవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చగేత్. ఓం ఆగ్నేయోస్మాద్యజామహే త్వ విశ్వే సదాత్మమహితో న సంభో వైరాజంతే సుహృతన్ని దత్తాం రైషామదేశోపదానామనాదిః యామేషస్తాం దనితాం దదాతో. పద్మాకారమండలే ఓం భూర్భువస్సవః విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాయనమావాహయామి సూత్రవతీమావాహయామి జయామావాహయామి. సూత్రవతే జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పేనాసనం పరికల్పయామి. ప్రణామం సమర్పయామి ప్రార్థనం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. పాద్యమర్గమాచమనీయం సమర్పయామి. ఏతే స్నానప్లోత వస్త్రోత్తరీయాభరణోపవీత పుష్పగంధ ధూపదీపార్ఘ్య నైవేద్యతాంబూలాది సర్వోపచారాః. విశ్వక్సేనాయ నమః. భగవాన్ సర్వాత్మకః సుప్రీతః సప్రసన్నా వరదా భవంతు. సుపుణ్యాహం కరోమి కురుష్వ. స్వస్తి సుప్రోక్షితమస్తు అస్తు. ప్రజాపతి ప్రగతాం ప్రగతాం ప్రజాపతే శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాధితగః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాధితగః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాధితగః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతు నో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తతామభిః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తదేపదం సమూఢమస్య పాకం సురే. त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णो कर्माणि पश्यत गतो व्रतानि पस्पसे इन्द्रस्य युज्यसखा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरगः दिवीव चक्षुरा ततं तद्विप्रासो विपन्यवो जाग्रवागं सत्समिन्धते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णेभिः शृणुगामदेवाः भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्थिरैरङ्गैः स्तुष्टभागं सस्तनोभिर्विषेमदेवहितं यदायुः
శతమిన్ను శరదోంతి దేవా యత్రాణశ్చక్రాజరసంతనూనా పుత్రాసో యత్ర పితరో భవంతి మానో మధ్యారేరజదాయుర్గంతో అదితిర్జోరదితిరంతరిక్షమతిర్మాతా స పితా స పుత్రః విశ్వే దేవాదితి పంచజనాదితిర్జాతమదితిర్జనిత్వం యత్పుణ్యం నక్షత్రం తద్వట్కుర్వేతోపవ్యుషం యదా వై సూర్యపదేతే అధ నక్షత్రం నయతే యావతి తత్ర సూర్యో గచ్చేత్ యత్ర చ గణ్యం పశ్యేత్ తావత్ కుర్వేతత్కార్యే స్యాత్ పుణ్యాః ఏవ కురుతే ఓం భూః. శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాన సమస్త కర్మసు సర్వోపకరణ ద్రవ్య శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాన పుణ్యాః భగవద్దేశన కర్మణి పుణ్యాహం భవంతో బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో బ్రువంతో పుణ్యాహం కర్మణోస్తు. స్వస్తి న ఇంద్రో వృద్రశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతి దదాతు ఓం భూః. శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాన సర్వకర్మసు స్థండిల పరిధి పరిస్తరణాది సర్వోపకరణ ద్రవ్య శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాన పుణ్యాః భగవద్యజన కర్మణి స్వస్తిం భవంతో బ్రువంతో కర్మణి స్వస్తే స్వస్తిం భవంతో బ్రువంతో కర్మణి స్వస్తే స్వస్తిం భవంతో బ్రువంతో కర్మణి స్వస్తే. వృద్ధ్యాస్మ హవ్యేర్నమసోపసద్యా మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదః సవీరాః ఓం భూః. శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాన సర్వకర్మసు సర్వోపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం కర్మాభ్యుదయార్థం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాన పుణ్యాః భగవద్దేశన కర్మణి అర్ధిం భవంతో బ్రువంతో కర్మరుధ్యతాం అర్ధిం భవంతో బ్రువంతో కర్మరుధ్యతాం అర్ధిం భవంతో బ్రువంతో కర్మరుధ్యతాం. వృద్ధిః సమృద్ధిః పుణ్యాః సమృద్ధిః ఆపోహిష్టామి యో భువస్థానవోర్జే దదాతన మహీరణాయ చక్షసే యోవస్తిపతమోర్సస్య భాజయతే హనః ఉషతిరివ మాతరః తస్మా అనంగమామవో యస్య క్షయాయ జన్వత ఆపో జనగతాచనః. వర్జనః పవిత్రేణ వచర్చనే యః పోతా సపనాతమా పునంతమా దేవజనాః పునంతమనవోదిగాః పునంత విశ్వ ఆగవః జాతవేద పవిత్రవత్ పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదీద్యత్ అగ్ని క్రత్వా కృతో గుండడో యత్తే పవిత్రమర్చిషే అగ్ని వితతమంతరా బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతి దేవ్యాగాత్ యస్సే భక్వేస్తనువ వీతపృష్టాః తగామదంతః సధమాద్యేషో వయగ్గశ్యామపతయోరయేనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతో వాతః ప్రాణేన శిరోమయో భోః ద్యావా పృథివీ పయసా పయోభిః ఋతావర్యగ్నియే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వర్షిష్ఠైర్దేవమన్వభిः అగ్నైదక్షయే పునాహిమా येन देवा अपुनता येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येते ऋषभिः संवृतकं रसं सर्वगं सपोतमश्नाते स्वदितं मातरिश्वना पावमानीर्यो अध्येते ऋषभिः संवृतकं रसं तस्मै सरस्वते दुहे क्षीरगं सर्पिर्मदोदकं पावमानी स्वस्तकनीः सुदगाहि पयस्वते ऋषभिः संवृतो रसः ब्राह्मणे समृतकं हितं पावमानीर्दिशन्तु नः इमं लोकमधो उमं कामान् समर्थयन्तु नः देवीर्देवै समाभृताः पावमानी स्वस्तगणैः सुतगाहि कृतश्रुतः ऋषिभिः संवृतो रसः ब्राह्मणे समृतकं हितं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोद्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहेन्द्रस्य नीते सहमा पुनातो सोमस्वस्त्यावरणः समीक्षा यमो राजा प्रमणा विप्रणातमा जातवेदां मोज्जयन्त्या पुनातो तच्छं योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतगे दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातो भेषजं शन्नो अस्तद्विपदे शं चतुष्पदे ओम शांति 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 है.
प्राच्यां दिशि देवार्त्विजो मार्जयन्तां दक्षिणायां दिशि मासा पितरो मार्जयन्तां प्रत्येच्चां दिश गृहपसवो मार्जयन्ताम् उदेच्चां दिश्यापवोषधगो वनस्पतगो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशेघ्नत्संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अधोदरादरै नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायान् निहितोऽस्य जन्तोः तमक्रतं पश्यति वेदशोको धातुप्रसादान् महिमानमीशम् सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिदः सप्त जिह्वाः सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशयान् निहिता सप्त सप्ताः अतः समुद्रा गिरश्च सर्वेऽस्मात् सिन्धन्ते सिन्धवः सर्वरूपाः अतः स विश्वावोषधगोरशाश्च गैनेश भूतश्चत्यन्तरात्मा वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्यर्गाचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यथासुखं यथास्थानं शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. పరమాత్మను నిత్యం కనిపెట్టుకుని ఎప్పుడూ కూడా స్వామి పిలుపుకై వేచి ఉండేటటువంటి దేవతాగణాలు కొన్ని ఉంటాయి. వాటిని నిత్య సూరగణం అంటారు. అలాంటి నిత్య సూరగణాలలో ప్రప్రథమమైనటువంటి వారు విశ్వక్షేణుల వారు. ఆ విశ్వక్షేణుల వారి ఆరాధనతో ఆవాహన చేసి స్వామివారి యొక్క లీలా కటాక్షణను తీసుకొని ఆ విధంగా మనం ఆరాధనలో భాగంగా ఈ యొక్క కైంకర్యంలో భాగంగా విశ్వక్షేణుల వారిని సభక్తిపూర్వకంగా ఆవాహన చేస్తాం. అదేవిధంగా పుణ్యాహవాచనం అనేటటువంటి కైంకర్యం నిర్వహిస్తారు. విష్ణు పాదోద్భవైనటువంటి గంగాదేవిని సకల జీవ నదులన్నింటినీ ఆ రజత కలశంలోకి ఆవాహన చేసి ఈ జలాలన్నింటికీ కూడా అధిపతి అయినటువంటి వరుణదేవుణ్ణి ఆ కలశంలోకి ఆవాహన చేస్తారు. ఆ తదుపరి అభిమంత్రించినటువంటి ఆ మంత్ర జలాలలో అక్కడ కనిపిస్తున్నటువంటి ద్రవ్యాలన్నింటిపైన ప్రోక్షణ చేయడం ద్వారా అవి పరమాత్మ సేవకు ఉపయోగపడటానికి గాను వాటికి అర్హత కలుగుతుంది. అలాగా మన మనస్సును ఎప్పుడూ కూడా స్వచ్ఛంగా ఉంచుకుంటామో అప్పుడు పరమాత్మ మన హృదయ స్థానాన్ని అధిష్ఠించడానికి మనకు అర్హత కలగజేస్తాడు. నవధాన్యాలను ఆ పంచమృత్తికా పాలికలలోకి నింపి వాటికి అధిదేవత అయినటువంటి సోముణ్ణి అనగా షోడశ కళా ప్రపూర్ణుడైనటువంటి చంద్రుణ్ణి నవధాన్యాలను ఆవాహన చేసి అంకురార్పణ కార్యక్రమాన్ని అర్చక స్వాముల వారు పూర్తి చేస్తున్నారు. ఆ నవధాన్యాలలో అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా సస్యశ్యామలంగా ఉండాలని ఆ యొక్క సంకల్పంలో ఉంటుందన్నమాట. కావున పంచమృత్తికా పాలికలు పంచభూతాత్మకమైనటువంటి ఈ దేహానికి ప్రతీకగా ఉన్నటువంటి ఆ పంచమృత్తికా పాలికలలోకి నవధాన్యాలను, పుష్పాలను, పువ్వులను, తర్వాత అక్షతలను, ఆ విధంగా తులసి దళాలను, గుణ నైవేద్యాలను సమర్పించి సభక్తిపూర్వకంగా ఈ యొక్క కైంకర్యాన్ని నిర్వహించు ఉండడం విశేషం. కావున మాయలు అనేటివి అనేకం ఉన్నాయి. పరమాత్మ నుంచి ఉద్భవించేటటువంటి ఆ మాయలు ఎలాంటివి? మాయలు గల్గువారలను మాయల బెట్టెడి ప్రోడ నిన్ను నా మాయగలంచి నీ మహిమ మానము జూచెదనంచు నేరమింజేయగబోనితిన్ కరుణజేయుము కావుము యోగిరాజవాగ్గేయదవాగ్నిదజ్జనిత కీలము గెల్చి వెలుంగ నేర్చునే. శ్రీకృష్ణ పరమాత్మ తన యోగమాయాశక్తి వల్లనే ద్రౌపదికి అక్షయ వస్త్ర ప్రదానం, అరణ్యవాసంలో పాండవులకు అక్షయ భోజన పాత్ర, అజ్ఞాతవాసంలో రక్షణ, యుద్ధంలో విజయం, ఇలా ఎన్నెన్నో సహాయాలు మహిమలు చేసి ప్రదర్శించి జగన్మోహనుడని జగద్గురు అని పేరు సార్థకం చేసుకున్నారు. ఓం శుచివో హవ్యేతి ప్రోక్ష ఓం షన్నో మిదత్తాం తపసోజహర్తాం స్వయంభురగ్నిగే అమృతగే అమృతాగా ఓం భోః శేషమావాహగామి ఓం భవః సహస్రశీర్షమావాహగామి ఓం సవః అనంతమావాహగామి ఓం భూర్భువస్సవః నాగరాజమావాహగామి శేషాయ నమః పుష్పేనాసనం పరికల్పయామి ప్రణామం సమర్పయామి ప్రార్థనం సమర్పయామి శేషాయ నమః పాద్యమర్గమాచమనీయం సమర్పయామి ఏతే స్నానప్లోతవస్త్రోత్తరీయాభరణోపవీతపుష్పగంధధూపదీపార్ఘ్యనైవేద్యతాంబూలాది సర్వోపచారాः శేషాయ నమః భగవాన్ సర్వాత్మకः సుప్రీతः సుప్రసన్నా వరదా భవంతు.
హరి ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగస్వస్తి దేవ్యదితిరనర్వణః స్వస్తి పూషామసరో దదాతన స్వస్తి ద్యావా ప్రతివేశు చేతనా స్వస్తగే వాయుమపబ్రవామహే సోమం స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తిగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తగే వైశ్వానరో వసరగ్ని స్వస్తగే దేవా అవంతృపవ స్వస్తగే స్వస్తి నో రుద్రపాత్వం హసాః స్వస్తి మిత్రావరణ స్వస్తి పద్ధ్యే రేవతే స్వస్తి నైంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో దితే క్రుధే స్వస్తి పంధామనుచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దతాగ్నతా జానతా సంకమేమహి స్వస్తిగనంతార్క్షమరిష్టనేమి మహద్భూతం వాగసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సముత్సు బృహద్యుషో నవమివారుహేమ అంహోముజమాంగేర సంగయంచ స్వస్త్యాత్రేయమనసా సతార్క్షం ప్రగతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంపాదే స్వభగన్నో అస్తు ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో మనందరం కూడా వీక్షిస్తూ ధన్యత పొందుతూ ఉన్నాం. భగవదర్థం లక్ష్మీ వృణీధ్వం లక్ష్మ్యర్థం హరిం వృణీధ్వం భగవదర్థం మహీం వృణీధ్వం మహ్యర్థం హరిం వృణీధ్వం అని అంటారు. వరుని పట్ల కన్య పట్ల అంగీకారం కోరుకుంటారనమాట. అంటే స్వామివారు కన్యావరణం తరువాత పుష్పమాలిక సమర్పణ ఆ కార్యక్రమంలో మొదటి భాగం గోత్రం చెప్పి కన్యను యాచించడం అన్నమాట. అర్చక స్వాముల వారు శ్రీ మహావిష్ణువు గోత్రాదుల్ని వల్లిస్తూ లక్ష్మీదేవి గోత్రాదులను జత చేస్తూ లోక కళ్యాణార్థం ఎన్నుకుంటున్నామని చెప్పడం, కన్యాదాత సమ్మతి తెలియజేయడం మొదటి భాగం. అయితే అలాగే అర్చకులు మరల శ్రీ మహావిష్ణువు గోత్రాదులను కీర్తిస్తూ భూదేవి గోత్రాదుల్ని జత చేస్తూ లోక కళ్యాణార్థం ఎన్నుకుంటున్నామని ప్రార్థించడం, కన్యాదాత సమ్మతి తెలియజేయడం రెండవ భాగం. తదనంతరం శ్రీదేవి భూదేవులకు పుష్పమాలికలు సమర్పించడం ఈ కార్యక్రమంలోని ప్రత్యేకాంశం. ఈ ప్రత్యేకమైనటువంటి అంశంలో ఈ సందర్భంలో చెప్పేటటువంటి ప్రవర మంత్రాలు శ్రవణానందకరంగా ఉంటాయి. అందుకనే ఈ కార్యక్రమంలో ప్రతిదీ కూడా విశేషవంతమైనటువంటి ప్రజ్ఞాపాఠవాన్ని కలిగి ఉంటుందన్నమాట. స్వామివారు ఎప్పుడూ కూడా లోక కళ్యాణకార్థకమైనటువంటి కారణమైనటువంటి ప్రతిజ్ఞలే చేస్తూ వాటిని నిలుపుకుంటూ ఉంటాడు. అందుకనే అనేక జన్మలలో స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాలు అన్నీ కూడా మనకు జ్ఞప్తికి వచ్చాయి అనే స్పృహ ఎప్పుడు కలుగుతుందంటే భక్తి పరాకాష్ఠకు చేరినప్పుడు మాత్రమే మనకు అనేక జన్మలలో పొందినటువంటి జ్ఞానాన్ని ఆధారం చేసుకుని వచ్చింది కదా ఈ జన్మ అని మనకు అర్థమవుతుంది అన్నమాట. అందుకనే సాధకుడైనటువంటి వాడు ఎప్పుడు కూడా దాన్ని అంటి పెట్టుకుని ఉండాలి. కహ అస్య వీరః సధమాదమాప సమానంశ సుమతిభిః కహ అస్య కదస్య చిత్రం చికితే కధు తీవ్ర దేభువత్ శసమానస్య యజ్ఞోహో అంటది ఋగ్వేదం. సధామాదము అనగా సహ ఆనందము, అంటే సహ ఆనందము, కలిసిమెలిసి ఉండేటటువంటి ఆనందము, ఇద్దరు కలిసి ఆనందం అనుభవించుట సధమాదము అవుతుంది. ఈ విచిత్ర విశ్వంలో ప్రతి ఒక్కడు కూడా మరి ఏ ఒకరితోనో కలిసి మెలిసి కేరింతలాడుచుండును. కానీ ఆత్మ సకుడగు పరమాత్మ సధమాదము అంటే సహానంద భాగ్యము ఎక్కడో చెదురుగా ఏ వీర ఆత్మకో కానీ లభించదు. అందుకనే గీతలో అంటున్నాడు కదా, మనుష్యానాం సహస్రేషు, వేల కొలది జనులలో ఏ ఒక్కడో నన్ను తెలుసుకొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అట్లు ప్రయత్నం చేసేటటువంటి వారిలో కూడా ఒకానొక్కడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకుంటున్నాడు అని చెబుతూ ఉన్నాడు. ఆ విధంగా ఆ ఆనందము సదామదము అతనితో చెలిమి చేసిన వారికే లభించునన్నమాట. వధువు వరునితో, మిత్రుడు మిత్రునితో, చెలి చెలితో కలిగి ఉందురు. కానీ ప్రియ చింతనముల ద్వారా సర్వేశుని సాంగత్యమును సంపాదించువారు అరుదుగా ఉంటారు. కావున శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో మనం వీక్షిస్తూ ఉన్నటువంటి ఈ భక్తి భావన అంతా కూడా ఆత్మముఖం,
అంటే అంతర్ముఖం చేసేటటువంటి కైంకర్యంగా మిగిలిపోతూ ఉంటుంది. ఆ ప్రతిసర బంధనాన్ని అందరం వీక్షిద్దాం. స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదుల వల్ల ఈనాటి కైంకర్యం మనం చక్కగా వీక్షించడానికి మన అదృష్టం కలిగిందనమాట. చిత్ర విచిత్రుడు విచిత్రలీల అనినది అతనికి సొంతం. ఏ వీర ఆత్మయో ఈ విచిత్ర లీలను గ్రహించి లీలాధారుని పట్టజాలను. ఆత్మరక్షణకు ఆత్మవృద్ధికి ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒకరిని ఆశ్రయించుచుందురు. కానీ వంజ్యుడగు విశ్వమిత్రునికి మిత్రునిగా అర్పితుడగునో ఏ వీర సాధకుడో అవకాశాన్ని పొందలేడు. కనుక ప్రతి ఒక్కడూ కూడా ఈ ఆదర్శాన్ని మనం అంటిపెట్టుకొని ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే పరమాత్ముని యొక్క స్పృహ మనలో మెదలి మనకు ఒక అనుభవేకవేద్యమైనటువంటి ఒక అసామాన్యమైనటువంటి స్పృహ కలుగుతుందన్నమాట. అందుకనే స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాలు ఎక్కడ చూసినా సరే నాకంటే గొప్పవాడు కానీ నాకంటే గొప్ప వస్తువు కానీ ఏది ఈ సృష్టిలో లేదని చెప్తున్నాడు కదా గీతలో. మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చరమంతి చ. నేనే పరమాత్మనని నా తత్వమెరిగినటువంటి భక్తులు నాయందు చిత్తము నుంచి తమ ప్రాణములను కర్మలను సర్వస్వమును నాకే అర్పించి ఒకరినొకరు పరస్పర చర్చల ద్వారా నా మహాత్మ్యమును గురించి సంభాషించుకుంటారో, ఈ విధంగా సంతోషిస్తూ నిరంతరం నాయందే రమించుచున్నారో అట్టివారే ముక్తులనబడును, అట్టివారే ధన్యులు అని స్వామివారు చెబుతూ ఉన్నారు. కావున తన యోగమాయా విశేషాదుల చేత మనందరి యొక్క సమాధి స్థితి మనం కాస్త అంతర్ముఖలమైనామంటే చాలు ఆ యోగమాయా స్థితి మనకు అబ్బుతుందన్నమాట. కనుక స్వామి యొక్క లీలా విశేషాలన్నీ యోగమాయలో రమిస్తూ ఉంటాయన్నమాట. దాన్ని మనం పట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కనుక పైపైన కనిపించేటటువంటి ఈ కైంకర్యాలన్నీ కూడా అంతర్ముఖతకు తీసుకువెళ్ళి అక్కడ మనల్ని వదిలేస్తాయి. అక్కడి నుంచి మన సాధన, అసలైన సాధన మొదలవ్వాలి. అప్పుడు మాత్రమే ఈ కళ్యాణాన్ని మనం రమించుకున్న తర్వాత అంతర్ముఖంగా సాగేటటువంటి ఆ యజ్ఞం అనేది ఒకటి ఉంది కదా. ఇప్పుడు కాసేపట్లో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం జరగబోతూ ఉన్నది. ఓం నమో వెంకటేశాయ. ఔపాసనాగ్నిముఖే ఆఘార కర్మ కరిష్యే ఏతోన్వింద్రం స్తవామ శుద్ధం సిద్ధేన సామ్నా శుద్ధైరగ్ధైర్వా వృద్ధ్వాంసం శుద్ధ ఆసేర్వాన్మమత్తో ఇంద్రశుద్ధో న ఆగహి శుద్ధ శుద్ధ హి ఋతుభిః శుద్ధో రగం నిదారగ శుద్ధో మమద్ది సౌమ్యః ఇంద్రశుద్ధో హినో రగం శుద్ధో రత్నాని దాశసే శుద్ధో వృత్రాణి జగ్నసే శుద్ధో వాచం శిశాససే స్థండిలే భూమిమావాహగామి మయ్యా శిరస్తు మయి దేవహోతే దైవ్యా హోతారావణశ్యామ తనవాసవిరాః మహ్యం హవ్యాకోతి సత్యామనసౌమి అస్తో ఏ నో మానగాం కథమచ్చనాహం విశ్వే దేవాసోధివోచదామే ఉద్ధన్యమానమస్య అమేద్యమపమాత్మ శివానః సంతు ప్రతిసత్తరస్రదన్నో వ్రతం పిబంస గజాయక్ష దేవాన్ ఆయుర్దా అగ్నే హవిషోజశానో ఘృత ప్రతేకో ఘృతగో నిరేధే ఘృతం పీత్వా మధుచారగవ్యం పితేవ పుత్రమభిరక్షతాదిమం ఓం అగ్న ఆయాహి వీతకే గృణానో హవ్యదాతకే నిహోతా సత్స్య బర్హిషే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఓం తత్సవితురవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధిగో యో నః ప్రచోదయాత్ ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్ విసీమత శురుచో విన ఆవహ సబుద్నిగా ఉపమా సవిష్టా శతశ్చ గౌనమ శతశ్చ వివహ ఓం భూర్బ్రహ్మాణమవాహగామి ఓం భువః ప్రజాపతిమావాహగామి ఓం సవః పితామహమవాహగామి ఓం భూర్భువస్సవః హిరణ్యగర్భమావాహగామి ఓం సోమో ధీరగం సోమోర్వంతమాసకం సోమో వీరం కర్మణ్యం దదాతో సాధన్యం విదద్యగం సపేగం శ్రవణం యో దదాస తస్మై ఓం భూః సోమమావాహగామి ఓం భువర్యజ్ఞాంగమావాహగామి ఓం సువరేంద్రమావాహగామి ఓం భూర్భువస్సవశ్చంద్రమావాహగామి
ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवता बद्धयत्वं नागस्य पृष्ठे यजमानो अस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं सोमन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवता बद्धयत्वं नागस्य पृष्ठे यजमानो अस्तु तत्रेमं यज्ञमिजमानं च देहे ओम प्रोक्ष पात्रादावामादाय कृष्णो स्या खरेष्टो अग्निगे त्वा स्वाहा त्वा स्वाहा बर्हिरसृग्स्वा स्वाहा दिवे त्वा अंतरिक्षाय त्वा पृथिव्ये त्वा विष्णोस्तु पोषेति उत्तरतपदेर्चैर्गञ्जनमसि विष्णोस्तौ पोषे पश्चिमतः सौधत्तां देवेभ्यो विष्णोस्तौ पोषे ओं विष्णुमावाहगामि ओं महाविष्णुमावाहगामि ओं सदा विष्णुमावाहगामि ओं व्यापिनारायणमावाहगामि श्रुतासे घृतासे ध्रुवासे तरुणासे वानस्पत्योसे देवेभ्यः शुन्दस्वा अनया पृथिव्यापो गृहीष्यामि ओं ब्रह्मणः प्रणयज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्तु ओं प्रणय ओं प्रणयज्ञं देवता वर्धयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्तु सप्तर्षीनाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञमिजमानं च धेः ओं प्रणय को वप्रणयितो स वप्रणयत्पापो देवी घृतं विहरामि चरं विहरामि दक्षिणप्रणितौ ब्राह्मण तीर्थेन ओं प्रजापतिमावाहगामि ओं इन्द्रमावाहगामि अग्निमावाहगामि सोममावाहगामि उत्तरप्रणितौ दैवेन तीर्थेन अग्निमावाहगामि सोममावाहगामि अग्निशोममावाहगामि प्रजापतिमावाहगामि ब्रह्माणमावाहगामि इन्द्रमावाहगामि वसुमावाहगामि मरुतावाहगामि रुद्राणावाहगामि अपौपस्पस्या ओं श्री विष्णुमावाहगामि बृहस्पतिमावाहगामि मित्रमावाहगामि वरुणमावाहगामि आदित्यानावाहगामि अश्विनामावाहगामि पूषाणमावाहगामि कक्षमावाहगामि कक्षदेवतसोममावाहगामि औपासनग्निमावाहगामि यज्ञदेवतश्वान् देवानावाहगामि सर्वदेवानावाहगामि आज्यपात्रे प्रजापतये जष्टं निर्वपामि इन्द्राय जष्टं निर्वपामि अग्नये जष्टं निर्वपामि सोमाय जष्टं निर्वपामि अग्नये जष्टं निर्वपामि सोमाय जष्टं निर्वपामि अग्निशोमाभ्यागं जष्टं निर्वपामि प्रजापतये जष्टं निर्वपामि इन्द्राय जष्टं निर्वपामि वसभ्यो जष्टं निर्वपामि मरुद्भ्यो जष्टं निर्वपामि रुद्रेभ्यो जष्टं निर्वपामि अपौपस्पृश्या ओं श्री विष्णवे जष्टं निर्वपामि बृहस्पतये जष्टं निर्वपामि मित्राय जष्टं निर्वपामि वरुणाय जष्टं निर्वपामि आदित्येभ्यो जष्टं निर्वपामि अश्विभ्यां जष्टं निर्वपामि पूष्णे जष्टं निर्वपामि कक्षाय जष्टं निर्वपामि कक्षदेवतसोमाय जष्टं निर्वपामि औपासनयज्ञाय जष्टं निर्वपामि यज्ञदेवतश्वेभ्यो देवेभ्यो जष्टं निर्वपामि सर्वदेवेभ्यो जष्टं निर्वपामि आज्यं तृप्यतिश्रगामि चरं तृप्यतिश्रगामि अग्नेर्ज्योतिरसे समितसे स्वाहा चित्पते स्वाहा पुनात् पच्छिद्रेण पवित्रेण वसो सौर्यसरश्मिभिः स्वाहा वाक्पते स्वाहा पुनात् पच्छिद्रेण पवित्रेण वसो सौर्यसरश्मिभिः स्वाहा देवस्त्वा पुनात् पच्छिद्रेण पवित्रेण वसो सौर्यसरश्मिभिः स्वाहा करसम्पूर्णा वा समितो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वा अभ्यर्चा ओं वायुवे नमः ओं ईशानाय नमः ओं अग्निगे नमः ओं जातवेदसे नमः ओं सहौजसे नमः ओं अजिराप्रभवे नमः ओं नर्याधसे नमः ओं पंक्तिराधसे नमः ओं विसर्पिने नमः सरस्वती नमः देवसवितप्रसवा ओं अयन्तयद्म आत्मा जातवेदस्ते नेद्यस्वर्धसृचेद्वर्धगतात्मान् प्रजगा पशुभिः ब्रह्मवर्चसेनान्नाद्येन समेतगास्मिन्नागारकर्मणि ब्रह्मन् सोममिद्ममाधास्ते आधस्वा समेतग स्वाहा वायव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तम् इन्द्राग स्वाहा
అగ్నగే స్వాహ సోమాగ స్వాహ అగ్నగే స్వాహ సోమాగ స్వాహ అగ్నిశోమాభ్యాగ స్వాహ ప్రజాపతయే స్వాహ బ్రహ్మణే స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ మరుద్భ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపౌపస్పృశ్య. ఓం శ్రీ విష్ణవే స్వాహ బృహస్పతయే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశ్విభ్యాం స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవత సోమాయ స్వాహ ఔపాసనజ్ఞాయ స్వాహ యజ్ఞదేవతశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ. ద్రవ్యాభిగార్య చరకం సావిత్రాద్విర్గృహీత్వా పునరభిగార్య. ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం సవస్వాహ ఓం భూర్భువస్వస్వాహ. అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితా ప్రాసామి. అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి ఔపాసనాగ్నిముఖే ఆఘారాంతే స్వరమంత్రతంత్ర శ్రుతి విపర్యాస న్యూనాతిరిక్త సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిషడ్వైష్ణవ హుతిర్హోష్యే. అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ. ఓం మతో దేవ అవంతునో గతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తతామ విస్వాహ. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదదే పదం సమూఢమస్య పాకం సరే స్వాహ. త్రీణి పదాపచక్రమే విష్ణుర్గోప అదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహ. విష్ణో కర్మాణ పశ్యత గతో వ్రతాని పస్వసే ఇంద్రస్య యుజ్య సఖా స్వాహ. తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సురగః దివీవ చక్షురాంతతగ్గ స్వాహ. తద్విప్రాసోపి పంచబోధాగ్రవాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహ. ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సవస్వాహ ఓం భూర్భువస్వస్వాహ. అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితా ప్రాసామి. నారాయణ 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 నీ నామమే గతీక. నారాయణ నీ నామమే గతీక. కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతీక. కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతీక. కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ. పై ముందట భవజలధి. పై పై ముందట భవజలధి. దాపు వెనుక చింతాజలధి. పై పై ముందట భవజలధి. దాపు వెనుక చింతాజలధి. చాపలము నడుమ సంసార జలధి. చాపలము నడుమ సంసార జలధి. ఏపయేది ఇవి తెగనీదుటకు. చాపలము నడుమ సంసార జలధి. తేపయేది ఇవి తెగనీదుటకు నారాయణాని
నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ. పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి. పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి. పార్శ్వద్వయం కేయూరాంగదహార కుండలధరం దీప్తం విశ్వధరం విపం సుచక్ర శంఖం కటివరద హస్తం స్వర్ణాంబరం రత్నకిరీటమకర కుండలధరం సువక్ష విలసత్ శ్రీవత్స చిహ్నం భజే ప్రళంబ సూత్రోజ్వలమాల్య భూషణం నమామ్యహం శ్రీవెంకటశైలనాయకం నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భగవత్రికశ్యపమరీచి ముఖాన్ మునీంద్రాన్ సర్వానహం కులగురుం ప్రణమామి మూర్ధ్నా. అత భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్య పరిమిత శక్త్యాభ్రిగమాణస్య మహాజలౌగస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేక కోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాయవ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంత అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సవర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య పరిరాజస్య శేషస్య సహస్రఫనామని మండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టాదిగ్దంతి సుండాదండోత్తంబితే అమరావతీత్యష్టదేవ పరివిరాజతే ఇంద్రాగ్నిమనిరుదితమరణాయ కుబేరేశానాఖ్య అష్టలోకపలక పరిపాలితే లవనేక్షుసరా సర్పితక్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబో ప్లక్షాది సప్తద్వీపదీపితే మాహేంద్రాది సప్తకులపర్వత విరాజితే భారత కింపురుషిత్యాది నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరిత్యాది నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటియోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయ పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే సమస్త దేవతా సన్నిధౌ శ్రీ శ్రీనివాస స్వామి దివ్య సన్నిధౌ దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం నరకాదుత్తేర్య ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేశో సాలోక్య సామీప్య సారోప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్షఫల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ఆధార విష్ణుతత్వకల్పః కోటి చాతుర్లక్ష ప్రమాణాదిః దివ్య వైదిక విధానేన భగవాన్ వికనో మునీంద్ర ప్రణీత శ్రీ వైఖానస దివ్య భగవచ్శాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ త్రిగుణీకృత అగ్నిష్టోమత్రాప్తాత్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతకృత పుణ్యఫలావాప్త్యర్థం షోడశ మహాదానాంతర్గత కన్యాదానమహంకారయిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య నందక కౌమోదకీ సారంగ దివ్య పంచాయధాలంకృత కోటి సూర్య సమప్రకాశస్య
శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస భగవచ్చాస్త్రోక్తమార్గేణ అంగీరస పారస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహభేదేన ప్రవర్తమానస్య పరవ్యూహ విభవ అంతర్గామి అర్చావతార రూపకస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే అంగీరస పారస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ స్వకర్మణోప్యాది వశాత్ ఉత్పత్తి స్థితి లయ కారణస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణ పౌత్రాయాం అంగీరస పరస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమనికిరణ విజృంభిత పాదారవిందస్య అర్చావతార భగవత ప్రద్యుమ్నావతారకస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయాం అంగీరస పారస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకటక కేయూరహార దివ్యాభరణ భూషితాయ శ్రీవత్సాంకిత వక్షస్కాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్యోపేత శోభితాయ దివ్య పీతాంబరధరాయ ప్రపన్న పారిజాతాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ నిజావతారాయ అచింత్యాద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య తేజో దివ్య రూపకాయ అఖిల శాఖాధ్యాయినో అఖిల లోక పవిత్ర రూపాయ శ్రవణ నక్షత్రే మకరనాశౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామదర్వణజ్ఞసూత్రోద్భవస్య చతుర్వేద శాఖాధ్యాయినీం భార్గవచవనాప్నువాన్ ఔర్వవేదల పంచార్షేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవేం సర్వాలంకారవతేం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనంద గుణాత్మికాం మూల ప్రకృతి రూపాం భృగో సంకల్పతనగాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యా రాశౌ జాతాం అయోనిజాం శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి ఋగ్యజస్సామదర్పణజ్ఞసూత్రోద్భవస్య చతుర్వేద శాఖాధ్యాయినీం కాశ్యపావత్సారణైధ్రువత్రగార్షేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవేం సర్వాలంకారవతేం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం కశ్యప సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాం అయోనిజాం భూదేవే నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తోస్మితే భవంతో మహాంతో న గృహ్ణంతో కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకదికేశగా కన్యాం స్వలంకృతాం సాధ్వేం సశీలాయ సుమేధసే ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థ సిద్ధగే విశ్వంభర సర్వభూతా సాక్షిణ్యః సర్వా దేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాత కమలాపతే. ఓం నమో వెంకటేశ. పుష్పమాలిక సమర్పణలో వధూవరుల ప్రవరలు చెప్పడం ఆచారం. అయితే మహాసంకల్పం అనంతరం చెప్పే ప్రవరలో వధూవరుల కులగోత్రాదుల పరంపరలు చెప్పడం అనేటిది సంప్రదాయంలో ముఖ్యమైనటువంటి విషయం. ప్రతి ప్రవర ముందు చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు అని చెప్పడం పరిపాటి కదా. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు అంగీరస బార్హత్యస్య బార్హస్పత్య భరద్వాజ త్ర్యార్షేయ ప్రవరాన్విత భారద్వాజ స గోత్రాయ అచింత్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య రత్నాకరాయ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు అని చెప్పడం ఆనవాయితీ కదా. భార్గవ చవన ఆప్నవాన ఔర్వ వైదల పంచార్షేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం మూల ప్రకృతి రూపాం అయోనిజాం మృగోస్సంకల్ప తనయాం శ్రీదేవీ నామ్నీమి మాం
కన్యాం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు అని చెబుతారు కదా. మరి స్వామివారికి ఆ లీలా విశేషాదుడైనటువంటి అనేక రకాలైనటువంటి ప్రపంచాలకే చక్రవర్తి అయినటువంటి పరమాత్మకు ఒక చిరునామా అంటూ ఉన్నదా? ప్రత్యేకంగా ఒక చిరునామా అంటూ ఉన్నదా? ప్రత్యేకంగా ఒక ప్రవర్ అంటూ ఉన్నదా? ప్రత్యేకంగా ఒక గోత్రం అంటూ ఉన్నదా? ప్రత్యేకంగా ఒక ఆయనకు సంబంధించినటువంటి సూత్రం ఉన్నదా అని ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే, పరమాత్మ ఏదో ఒక గొప్ప దివ్యమైనటువంటి సంకల్పాన్ని ఇస్తున్నట్టు, సందేశాన్ని ఇస్తున్నట్టు మనకు ప్రతి క్షణం కూడా ఈ కళ్యాణ కైంకర్యంలో ప్రతి క్షణము కూడా మనకు సందేశాత్మకంగా విషయాన్ని పట్టించడానికి వీలుగానే జరుగుతూ ఉన్నది ప్రతి కైంకర్యము కూడా. అందుకనే విశేషవంతమైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో జరిగేటటువంటి వైదిక సంస్కరణలన్నీ కూడా ఎంతో ఒక గొప్ప సంస్కారవంతమైనటువంటి పరంపరగా కొనసాగుతూ ఉన్నాయి. వైఖానస ఆగమోక్తంగా అన్నమాచార్యుల వారు అలనాడు ఏర్పాటు చేసినటువంటి నిర్వహించినటువంటి కళ్యాణ మహోత్సవాన్ని ప్రతినిత్యము ఆ వంశాచార్యుల వల్లనే మళ్ళీ ఆనవాయితీగా నడిపించడం, నిర్వహించబడడం అనేది గొప్ప విశేషవంతమైనటువంటి ఒక కైంకర్యం. కావున నిత్య కళ్యాణ చక్రవర్తి అయినటువంటి పరమాత్మ ఎప్పుడు కూడా ప్రజల హృదయంలో సకల జీవరాశులను పోషించేటటువంటి శ్రీవారు జనవాహినిగా అద్భుతమైనటువంటి ఆ గంగా ప్రవాహం ఏ విధంగా ఉంటుందో ఆయన దయ ఆ విధంగా ప్రవహిస్తూ ఉంటుంది. కానీ మనకు అవసరం మేర దోసిళ్ళు పట్టి మనం స్వీకరించే ప్రయత్నంలో విఫలమవుతూ ఉన్నాం. ఎప్పుడూ కూడా స్వామివారిని హృదయంలో స్మరిస్తూ కిం జపన్ ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్ అని అలనాడు అయినప్పుడు అసలు ఈ పాపాలన్నీ దేనివల్ల పోతాయి? కిం జపన్ ముచ్చితే, ఏ స్వామిని ఏ నామాన్ని ఎవరిని జపిస్తే ఈ పాపాలన్నీ పోతాయి అంటే విష్ణువును 1000 నామాలతో కీర్తించడం కంటే, పొగడడం కంటే, స్మరించడం కంటే ఇంకో గొప్ప కార్యక్రమం ఇంకేమైనా ఉందా? గొప్ప యజ్ఞం ఇంకేమైనా ఉందా అని కదా అలనాడు సెలవిచ్చినది భీష్మాచార్యుల వారు. కనుక ఆ నామ విశేషాదులతో సమస్తాన్ని ఒక్క రూపంలో దర్శించేటటువంటి భాగ్యమే విగ్రహ స్వరూపం. కావున భారతీయ సనాతన ధర్మంలో విగ్రహారాధన అనేది ఎందుకు అంత గొప్పగా వెలుగుతూ ఉన్నది ప్రపంచంలోనే అంటే, విగ్రహంలో నిగ్రహ దృష్టిని ప్రవేశింపజేసి స్వామివారు అనంత తత్వాన్ని, ఈ భూమి కాదు, సూర్యచంద్రులు కాదు, ఖగోళాలు కాదు, అంతరిక్షాలు కాదు, ఉల్కలు తోకచుక్కలు నక్షత్ర మండలాలు కాదు, అంతరిక్ష మండలంలో ఉండేటటువంటి అనేక ఆ మహాశూన్యాలు కాదు, వాటన్నిటికీ కూడా అవన్నీ కలిస్తే ఒక వేదిక. ఆ వేదిక పేరే విశ్వము. ఆ విశ్వాకారుడే పరమాత్మ. ఆ విశ్వం నిండుగా ప్రవేశించినటువంటి స్వరూపాన్ని విష్ణువు అంటారు. కనుక విశ్వము అంటే పరచబడిన చాప లాంటిది. ఎంతవరకు? ఈ విశ్వం ఎంతైతే అంతవరకు, దానికి ఒక హద్దు అనేది లేదనమాట. అలాంటి విశ్వాన్నంతా కూడా ఆక్రమించినటువంటి స్వరూపాన్ని, ఆ యొక్క ప్రక్రియను ఏమంటారు? విష్ణువు అంటారు. విశ్వవ్యాపకుడు, విశ్వవ్యాపకత్వాన్నే విష్ణువు అంటారు కదా. విశ్వం విష్ణుర్వశత్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృద్భూత పృద్భావో అంటారు కదా విష్ణు సహస్రనామాల్లో. మరి విశ్వం విష్ణురు, వశత్కారం అంటే కంటికి చూపుగా, చెవికి వినికిడిగా, చర్మానికి స్పర్శగా, ముక్కుకు వాసనగా, నాలుకకు రుచిగా, చర్మానికి స్పర్శగా, ఈ విధంగా కార్యరూపాన్ని చేసేటటువంటి ఒక ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని వశత్కారం అంటారు. అంటే యజ్ఞ ఫలం అంటారు దాన్ని నేరుగా. కావున ఈ 3 తానే. ఈ 3 మనకు ఎప్పుడైతే అర్థమవుతాయో మిగిలిన 997 నామాలకు వాటి యొక్క సాహిత్యం అంతా కూడా ఈ 3 నామాల మీదనే ఆధారపడి ఉంది. ఆ 3 నామాలే విశ్వం విష్ణుర్ వశత్కారం. విశ్వము అంటే సమస్తము, ఇది అది చెప్పడానికి వీలు లేదు. ఈ లోకం ఆ లోకం అని చెప్పడానికి వీలు లేదు. మహావిష్ణువు కేవలం వైకుంఠంలోనే ఉంటాడు, తిరుమల క్షేత్రంలోనే ఉంటాడు అని అనుకుంటే విష్ణుతత్వం అక్కడ బోధించబడదు, దానికి పరిపూర్ణార్థం ఉండదు. కావున విష్ణువు అంటే సమస్తము ఉన్నాడు. ఇక్కడున్నవాడు, వైకుంఠంలో ఉన్నవాడు కైలాసంలో ఉండడంటే కైలాసంలో కూడా ఉన్నాడు. ఎందుకు? సమస్తము అనేటటువంటి ఒక వేదికలో కైలాసం కూడా ఒక్కటి. కావున విష్ణువు అనేటటువంటి శబ్దం అంత స్థాయిలో విరాజిల్లుతున్నదన్నమాట. అలాంటి విష్ణుమూర్తి పరమ తేజోమూర్తి అయి మన ముందు కళ్యాణ చక్రవర్తిగా కళ్యాణాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. అంటే శ్రీభూ సతులతో ఇరుదేవేరుల మధ్య ఎంత అందమైనటువంటి తిరుమల క్షేత్రంలో దివ్యమైనటువంటి శ్రీవారు
ఎంత అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారంటే ఇది నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ప్రపంచీకరణమైనటువంటి గొప్ప ఒక వైదిక సంస్కరణీయం అన్నమాట. అందుకనే సుమంగళీరియం వధూః ఇమా సమేత పశ్యత సౌభాగ్యమస్త్యై దత్వా యథాస్తం విపరేతన అని ఋగ్వేదం చెప్తుంది కదా. ఓ విద్వాంసులారా, బంధుమిత్రులారా, ఈ వధువు మంగళ స్వరూపిణి, ఈమెను మైత్రితో దర్శింపుడు, ఈమెను ఆశీర్వదించి మీ రాకను సఫలము చేసుకొనుడు, మా ఆతిథ్యమును స్వీకరించి మీ గృహాలకు వెళ్ళుడు. పృథివీ జులోకములు ఈ సమస్త జగత్తు ధ్రువంగా వాటి వాటి కక్షలలో తిరుగుతున్నట్లు పర్వతములు పృథివీపై స్థిరముగా ఉండున్నట్లు ఈ స్త్రీను పతి కులమున స్థిరముగా ఉండుగాక. ఓ వధూ, నీవు స్థిరముగా ఉన్నట్లు నేను కూడా స్థిరముగా చూతుదునుగాక, నిన్ను సమర్థించు నాతో నీవు స్థిరముగా నుందుగాక అని వరుణ్ యొక్క ఒక ప్రతిజ్ఞ ఉంటుందన్నమాట. ఓం నమో వెంకటేశాయ. ఓం ప్రజాపతిస్త్రిగం రాజానమసృజత తంత్రగో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రే మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతునా కంఠే పద్మామి శబగే రక్షంతు శరదాం శతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతిః సమగం రాజానమసృజత తంత్రగో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురద అతః సీతా సావిత్రే మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతునా కంఠే పద్మామి శబగే రక్షంతు శరదాం శతం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్మితే భవంతో మహాంతో న గృహ్ణంతో సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. చూచి చూచి మీ పెండికి సోవాన పాడి ముగాక, మీ చేతలిట్టివని మేమెంచగలమా. చూచి చూచి మీ పెండికి సోవాన పాడి ముగాక, మీ చేతలిట్టివని మేమెంచగలమా. చూచి చూచి మీ పెండికి శోభాన పాడి ముగాక, మీ చేతలిట్టివని మేమెంచగలమా. ఔపాసనాగ్నిముఖే ప్రధాన హోమం కరిష్యే. అదితేన మన్యస్మ అనుమతేన మన్యస్మ సరస్వతేన మన్యస్మ దేవసవిత ప్రసవ. ఓం అగ్నిరేతు ప్రథమో దేవతా నాగం సోసే ప్రజామంతమృత్యుపాసాత్
తదేకం రాజా వరుణో నమన్యతాం యదే యజ్ఞస్త్రీపౌత్రమగన్నరోదాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాగతాం గార్హపత్యః ప్రజాముంచత మృత్యుపాశాత్ తదయగం రాజా వరుణో నమన్యతాం యదే యజ్ఞస్త్రీపౌత్రమగన్నరోదాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాగతాం గార్హపత్యః ప్రజామస్యేనేతు దీర్ఘమాయోః అశోన్యోమస్తాజేవతామస్తు మాతా పౌత్రమానందమపి ప్రయుజ్యతాం యజ్ఞ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవ సవ స్వాహా అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితా ప్రాసాదే అస్య దేవదేవస్య భగవతో నారాగణేశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి ఔపాసనాగ్నిముఖే లాజహోమం కరిష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఇమాన్ లాజానామిత్యభిగార్య ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ సదగ్నిరనుమన్యతాం యన్నార్గబ్రూతే అగ్నౌ లాజానాభవంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం నాతగో మమ స్వాహా ఓం ఇమాన్ లాజాన్నావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ తదగ్నిరనుమన్యతాం యన్నార్గబ్రూతే అగ్నౌ లాజానాభవంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతగో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ తదగ్నిరనుమన్యతాం యన్నార్గబ్రూతే అగ్నౌ లాజానాభవంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతగో మమ స్వాహా ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం సవస్వాహ ఓం భూర్భవస్వ స్వాహ అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితా ప్రాసాదే అస్య దేవదేవస్య భగవతో నారాగణేశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి ఔపాసనాగ్నిముఖే ఏతత్ కర్మ సాద్గుణ్యార్థం ఉపరిష్టాత్ అంతఃహోమం కరిష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఓం యదస్య కర్మణోత్యరీరుచం యద్వాన్ యురమిహాకరం అగ్నిష్టత్పిష్టకృత్ విద్వాన్ సర్వగత్ స్విష్టకం సహతం కరోతు మే స్వాహా అగ్నగే స్విష్టకృతే సుహతోహతాహుతేనాం కామానాగం సమర్దయత్రే స్వాహా అగ్నగే స్వాహా అగ్నగే ఏన్నాదాయ స్వాహా అగ్నగేన్నపతగే స్వాహా ప్రజాపతగే స్వాహా ఇంద్రాయ స్వాహా విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వాభ్యో దేవతాభ్య స్వాహా సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం దైవతమమిష్మే స్వాహా అగ్నగే స్విష్టకృతే స్వాహా వాస్తుపతే నమో వాస్తపతగే స్వాహా యన్మ ఆత్మనో మిందావోదగ్నిస్తత్పునరాహ జాతవేదా విసర్షణే స్వాహా పునరగ్నిశ్చక్షురదాత్ పునరింద్రో బృహస్పతిః పునర్మే అశ్వినాకినం చక్షురాదత్తమక్షౌ స్వాహా ఇష్టేభ్య స్వాహా వషడనిష్టేభ్య స్వాహా భేషజం జ్యురిశ్చై స్వాహా నిష్కృత్యై స్వాహా దౌరాధ్యై స్వాహా దైవీభ్య స్వాహా తనుభ్య స్వాహా వృద్ధ్యై స్వాహా సమృద్ధ్యై స్వాహా సర్వసమృద్ధ్యై స్వాహా ఏధోసే దిశైమహి స్వాహా
समिदसे तेजोसे तेजोमयि देहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणोर्धीमहि बुद्धिर्मे पाहि स्वाहा सप्तते अग्ने समिदः सप्तजिह्वा सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्मा यजन्ते सप्तयोनिरापृणस्वाकृतेन स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदिर्भुक्तः स्वाहा द्यौर्भुक्तः स्वाहा पृथिवीर्भुक्तः स्वाहा ओषधिवनस्पतिगन्धर्वाप्सरश्चैव भुक्तः स्वाहा अग्निर्जीर्णः स्वाहा वेदिर्जीर्णः स्वाहा द्यौर्जीर्णः स्वाहा पृथिवीजीर्णः स्वाहा ओषधिवनस्पतिगन्धर्वाप्सरश्चैव जीर्णः स्वाहा समङ्क्तां बर्हिर्हंसावृतेन समादित्यैरसुभिसमरुद्भिः पूर्णाहुतिमुत्तमान्ते आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा इंद्राय जुहोमि स्वाहा पूर्णाहुतिमुहूर्तस्मुहूर्तोऽस्पदे भवन्तो महान्तो न गृह्णन्तो अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यां स्तृप्यन्ताम् ओषधिवनस्पतिगन्धर्वाप्सरश्चैव स्तृप्यन्ताम् अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविता प्रासावेः पवित्रमसि पवित्रं मे भुगात् स्वाहा पूर्णमसि पूर्णं मे भुगात् स्वाहा सर्वमसि सर्वं मे भुगात् स्वाहा सदसि सन्मे भुगात् स्वाहा पश्चिमतो विष्णु सदनमसे दक्षिणतो विष्णु सदनमसे उत्तरतो विष्णु सदनमसे प्राच्यां विष्णु सदनमसे ग्रन्थिं विसृज्य अग्निप्रोक्ष आप्यायन्तामापवोषधयो मरतां पृषदगस्ततिवं गच्छतोन पृष्टिमेरग स्वाहा शुद्ध्यन्तां देवसदनकं भूतिस्मातेति भस्ममालिप्य भूतिस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतगोर्भूतिः आदित्यस्समो नमः त्रयायुषं जमदग्ने कश्यपश्च त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्रयायुषम् आपोहिष्टामयो भुवस्तानभोर्जे ददातना महेरणाय चक्षसे ओम च मेश्वरश्च मे यज्ञोपचते नमश्च यत्ते न्यूनं तस्मै ते वेत्ते त्रिक्तं तस्मै ते नमः बालकृतं वा चरितं वा पुष्पहीनं वा सत्यहीनं वा होत्रहीनं वा वषडर्धहारमपाग्नगे जातवेदसे भगवान् प्रज्वलित ओं नमः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुताशना यत्हुतन्तु मया देव परिपूर्णं तदस्तु ते प्रायश्चित्तानि शेषानि होमकर्मात्मकानि वै तानि शेषान् शेषाणां कृष्णान् स्मरणं पदं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाद्यर्घाचमनीयं समर्पयामि अग्नये नमः यज्ञेश्वराय नमः गुडोपहारं निवेदयामि यज्ञेश्वराय नमः आद्यशेषं समर्पयामि
తత్సబ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం అంటేనే ఒక దేదీప్యమానమైనటువంటి ఒక ప్రతిజ్ఞాపూర్వకమైనటువంటి కైంకర్యం. అందుకనే సనాతన ధర్మంలో అగ్ని ప్రతిష్ట అంటే అగ్ని సాక్షిగా చేసేటటువంటి కైంకర్యం ఏది కూడా సామాన్యమైనటువంటిది కాదు. అందుకనే ఋగ్వేదంలో అనేక చోట్ల అగ్ని గురించి, అగ్నిదేవుని గురించి, ఆ పాత్ర గురించి చక్కగా చెప్పి ఉన్నారు. ప్రాచీన మరియు ఋషులకు ఆరాధ్యుడమైనటువంటి అగ్నిదేవుడా, సకల దేవతలను తోడ్కొని వస్తూ ఉండేటటువంటి వాడవు. ఈ అగ్నిదేవుడు మాకు దృష్టిని, జ్ఞానమును మరియు శక్తిని ప్రసాదించునుగా కానీ వేడుకునే విధానం ఋగ్వేదంలో మనం దర్శించవచ్చు. ఓ అగ్నిదేవ, నీవు హోతవు, సాధకుడికి ప్రేరణ కలిగించు దేవతాశక్తివి, సత్యమైన వాడవు, సకల దేవతలతో కలిసి వచ్చేటటువంటి వాడవు. నీ దివ్యమైన తేజస్సుతో సాధకుడికి అతీంద్రియమైనటువంటి శక్తులను ప్రసాదింపుము. అటువంటి అగ్నిదేవుని సాక్షిగా వేదక్రతువులన్నీ జరగడం విశేషమన్నమాట. కావున స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవంలో ఈ యొక్క పూర్ణాహుతి కార్యక్రమాన్ని లాజహోమ సహితంగా, లాజహోమము అంటే లాజలంటే పేలాలు అని అర్థం, వరుడు వధువు సహాయంతో హోమం చేయించడం ఈ కైంకర్యం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నమాట. భర్తకు దీర్ఘాయువు కలగాలని, తాను దీర్ఘ సుమంగలిగా ఉండాలని భావించడం లాజహోమంలో ఉన్నటువంటి అంతరార్థం అన్నమాట. కావున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో మాలా పరివర్తనం అనేటటువంటి దివ్యమైనటువంటి సేవను మనం చూస్తూ ఉన్నాం. స్వామివారు ధరించినటువంటి ఆ మాలను అమ్మవారి యొక్క కంఠసీమకు అలంకరింపజేస్తారు అర్చక స్వాముల వారు. అదేవిధంగా అమ్మవార్ల యొక్క కంఠసీమను అలంకరించినటువంటి మాలను స్వామివారి యొక్క మెడలో వేయడానికి అర్చక స్వాముల వారు ఆ కైంకర్యంలో భాగంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఎంతో దివ్యమైనటువంటి ఈ కళ్యాణంలో ప్రతి ఒక్కరికి కూడా సందేశాత్మకమైనటువంటి ఒక నేర్పరితనం ఒకటి ఉన్నది. అది సూక్ష్మంగా నిశిత దృష్టితోనే మనం ఆలోచించినట్లయితే ఈ కళ్యాణంలో ఉన్నటువంటి ఆంతర్యం మనకు అర్థమవుతూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా కళ్యాణము అనేటటువంటి శుభప్రదమైనటువంటి అంశాన్ని మనం ఆదర్శంగా ఎంచి ప్రవర్తిస్తూ ఉండాలి జనులందరూ కూడా. అందుకనే లోకా సమస్త సుఖినోభవంతు అనేటటువంటి ఏకైక సనాతన ధర్మం ఇంకొకటి ఉందా అంటే దీనికి మించింది ఇంకోటి ఏది లేదు కూడా. అందుకనే ఈనాడు ఈ ధర్మంలో ఉన్నటువంటి మూలాలన్నీ మనం వెతికినాము అంటే ఆ కైంకర్యాలలో ఉన్నటువంటి రహస్యం మనం తెలుసుకోగలుగుతాం. కావున పారమార్థిక చింతనతో కూడినటువంటి ఈ కళ్యాణ మహోత్సవం అంతర్ముఖుల్ని చేయడానికి సంసిద్ధులు చేస్తుంది జీవులందరినీ కూడా. అందుకనే సాధకులైనటువంటి వారికి ఆత్మసాక్షాత్కారం పొందడానికి వీలైనటువంటి కైంకర్యం అంతా కూడా ఈ కళ్యాణంలోనే ఉన్నది. ఇది అతి ముఖ్యమైనటువంటి విశేషం అన్నమాట. కావున పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అని అలనాడు అన్నమాచార్యులు వారు కీర్తించిన రీతిగా ప్రస్తుతం మనం కూడా ఆ హృదయావేశాన్ని భక్తావేశంతో ముడిపెట్టి స్వామివారిని కీర్తిద్దాం, రమిద్దాం, జన్మను ధన్యం చేసుకుంటాం. కావున తిరుమలేశుడు వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అన్నట్లుగా స్వామివారు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడై తేజో విరాజమానంగా వెలుగుతూ ఉన్నారు. ఆ వెలుగు ఎంతవరకు ఉన్నది అంటే కేవలం భూలోకానికేనా అంటే కాదు. ఎల్లలోకాలను ఆ యొక్క దివ్యమైనటువంటి కిరణాలతో, అనుగ్రహ కిరణాలతో ప్రకాశింపజేస్తూ ఉన్నటువంటి వాడు శ్రీనివాస ప్రభువు. కావున అలాంటి శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని మనందరం కూడా సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. అర్చక స్వాముల వారు కూడా వైదిక ఆచారాలతో నిర్వహణ చేస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. పెండ్లి కూతురు
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. Om Namo